ప్రాముఖ్యమైన సమయం వచ్చి సమయం 12 కావస్తుంది. కొన్ని నిమిషాలు 10వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుని దేవుని గ్రంథాన్ని మనం ఈరోజు లేఖన భాగాన్ని నేర్చుకుందాం. 29వ అధ్యాయం 10వ వచనం. దయచేసి బైబిల్ గ్రంథాలు తెరవండి. చదువుతున్నారు కదా చాలా మంది బైబిల్ గ్రంథాలు తెరవట్లేదు. 948వ పేజీ పాత నిబంధన నుంచి. యెహోవా ఆజ్ఞించుచున్నాడు, బబులోను రాజ్యము 70 సంవత్సరాలు గతించిన తర్వాతనే మిమ్మును గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించును. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను చూడండి. దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా భక్తుల ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే చక్కని మాటలు ఇక్కడ మనకి ఈరోజు నేర్పించిపోతున్నాడు దేవత దేవుడు. మరి ప్రియులారా, గత నెలలో దేవుడు మన ఎంతగానో మేలు చేశాడు. శుభ సంతోషకరమైన దినాలని కూడా మనం ఎంతగానో గడుపుకున్నాం. దేవుడు ఈరోజు మళ్ళా ఈ నూతనమైన సంవత్సరంలో జనవరి నెలలో 2వ వారంలో దేవత దేవుడు ప్రవేశపెట్టాడు. మరి గతించిన వారం క్రిస్మస్ కాడ నుంచి కూడా జనవరి 1 ఇవన్నీ కూడా ఎంతకన్నా తిరిగాను. భయంకరంగా గత వారం రాలేకపోయాను. చలిపోవడంతో జ్వరం వచ్చిందని నేను దేవుడి సన్నిధికి రాలేకపోయాను. అయినప్పటికీ దేవుడి చక్కని ఆరోగ్యాన్ని రోజున అనుగ్రహించాడు. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతున్నాను. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా ఒక ప్రవక్త అయినప్పటికీ కూడా దేవుడు ఎందుకు ఇర్మియాని నిలబెట్టుకున్నాడంటే బబులోను రాజ్యంలో మరి ఇర్మియా చక్కగా దేవుని మాట వింటూ దేవుని కోసం అనేకమైన తరుణాలుగా అనేకమైన రాజస్వార్థంగా ఎదిగిన వాడుగా ఇక్కడ మనం చూడవచ్చు. అయితే అంటున్నా, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు. నేను మిమ్మల్ని గురించి ఏం ఉద్దేశించాను? దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు. ప్రతి కుటుంబానికి కూడా ఏముంటాయండి? సంగతులు ఉంటాయి కదా. ఎవరైనా మనకు ఫోన్ చేసినప్పుడు మనం ఏమంటూ ఉంటాం? ఎలా ఉన్నారు, ఏంటి, ఇంకేంటి సంగతి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను, మిమ్మల్ని గురించి మీ కుటుంబంలో ఉన్న సంగతులన్నీ కూడా నేను ఎరుగుతున్నాను. దేవుడు ప్రతి ఒక్క కుటుంబ పరిస్థితులు మనందరినీ కూడా దేవుడు ఎరుగును అన్న మాట ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే దేవాది దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని గురించి మీ ఉద్దేశాలన్నీ కూడా నాకు తెలుసు. మీకు ఏ ఉద్దేశాలు ఉన్నాయో, మీకు ఏ ఆలోచనలు ఉన్నాయో, మీకు ఏ యొక్క కోరికలు ఉన్నాయో, మీకు ఎటువంటి బాధాకరమైన హాని జరిగించు అనేకమైన తరుణాలు మీలో ఉన్నాయో అన్నీ కూడా నాకు దేవుడు తెలుసు అంటున్నాడు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, మిమ్మల్ని గురించి నాకు తెలుసు కానీ నా గురించి మీకు తెలుసా కదా. దేవుడు అంటున్నాడు, మీ గురించి నాకు తెలుసు కానీ నా గురించి మీకు తెలుసా.
దేవుడు అంటే ఎవడు ఎరగని జనులు అనేక మంది దేవుడి సంఘానికి రాలేని వారు హైందూ చెప్పాలి. దేవుని కోసము తెలుసుకోవడానికి దేవుని సంఘానికి మనము రావాలి కదా. అందుకంటున్నాడు, నేను దేవుని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. కింద వచనంలో రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ. చూడండి ప్రియులారా, రాబో కాలమందు అంటే రాబో కాలమందు అంటే గతించిన సంవత్సరం అయిపోయింది, ఇది ఒక సంవత్సరం వచ్చింది. రాబో కాలమందు అంటే దేవుడు మరలా ఒక జన్మంటూ నీకు ఇస్తే, ఈ సంవత్సరం అనే దయకిరీటాన్ని దేవుడు నీకు ఇస్తే, రాబో కాలమందు నీకు ఏమి కలిగినట్లుగా, నిరీక్షణ కలిగినట్లుగా. ఏమి కలిగినట్లుగా? ఒక నిరీక్షణ, ఒక రక్షణ నీ కుటుంబానికి కావాలి అంటే అది సమాధానకరమైన ఉద్దేశాలే కానీ. సమాధానకరమైన ఉద్దేశాలు అంటే నీ కుటుంబంలో సమాధానకరమైన సంతోషము, సమాధానకరమైన మరి దీర్ఘశాంతము, సమాధానకరమైన దయాలత్వము, సమాధానకరమైన విషయాలను మీ కుటుంబంలో ఉంటాయి కానీ హానికరమైనవి మాత్రము. చూడండి ప్రియులారా, దేవుడు ఇర్మియా ద్వారా చక్కగా మాట్లాడుతున్నాడు. నేను ఎరుగుదును, రాబో కాలం ఉందంట, దేవుడికి నిరీక్షణ ఇస్తాడంట. రక్షణ లేని వరకు దేవుడు రక్షణ ఇస్తాడంటే ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. రక్షణ అనేది చాలా, మనిషికి రక్షణ అనేది చాలా అవసరం. ఒక కుటుంబంలో, ఒక సంఘంలో చర్చ పడాలి అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏమి కావాలి? మనిషికి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యత. నీ డబ్బు, నీ వెండి, నీ బంగారం, నగలు అవేమి కూడా దేవుడికి అక్కర్లేదు. అందుకే కదా బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు. ఏ దేవుడు ఏమిటన్నాడండి? హృదయాన్ని అడిగాడంట దేవుడు. దేవుడు స్తోత్రం చెప్పన్నారు. హల్లెలూయా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, దేవుడు ఎటువంటి డైమండ్ అడగలేదు, కానీ నీ హృదయాన్ని మాత్రం దేవుడు అడుగుతున్నాడు. నీ హృదయం ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. మన హృదయ ఆలోచనలు, హృదయంలో ఉన్న ప్రార్థన, వాక్యం ఇవన్నీ కూడా దేవునికి అప్పగించినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీ హృదయాన్ని మాత్రం నాకు ఇయ్యి, నీ వెండి బంగారం వజ్రాలు నాకేమి అవేమి కూడా నేను ఏమి చేసుకోలేదు. కానీ దేవుడు సంపాదించాలంటే ఎంతండి కదా. మనమైతే ఈ లోకంలో డబ్బు సంపాదించి ఏదైనా కొనుక్కోవాలి. అదే దేవుడు ఈ భూప్రపంచం అంతా బంగారం అయిపోవాలంటే ఏమైపోతుంది? భూప్రపంచం బంగారం అయిపోతుంది కదా. దేవుడు అవును గాక అంటే మొత్తం అంతా కూడా ఆయన చిత్తంలోకి అంతా కూడా అయిపోతుంది. చనిపోయిన వారిని దేవుడు లేపుడు దేవుడు. ఈ భూలోకంలో ధర్మం దేవునికి కావాలా? అనేక మందిని చనిపోయిన లాసర్నే దేవుడు లేపాడు. అనేక మందిని గుర్చివారిని దేవుడు బాగు చేశాడు. దేవుడికి లోకంలో హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. మన హృదయము దేవుడికి ఇవ్వాల్సిందిగా మనం ఇస్తే అనేకమైన బంగారు నగలు దేవుడు మనకు రెట్టింపుగా దేవుడు మనకి ఇస్తాడు. అందుకంటూ నిరీక్షణ కలిగినట్లుగా నీకు, నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ యొక్క బంధుత్వానికి అందరికీ కూడా సమాధానకరంగా ఉండాలని దేవుడు ఈ రోజు కోరుతూ ఉన్నాడు. దేవుడు ఒక చక్కని తరుణాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ రోజు. అదేంటో తెలుసా? అది సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి మాత్రము. అక్కడ చదవండి ఒకసారి వచనంలో. అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ దేవుడు చెప్తున్నాడు, ఎటువంటి హానికరమైన ఉద్దేశములు మీకు నేను పెట్టను, ఎటువంటి ఉద్దేశములు హానికరంగా నేను చేయను. దేవుడు అంటున్నాడు ఈరోజు మీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానంగా ఉంటాయి, కానీ మీకు నేను ఎటువంటి హాని తెచ్చే ప్రయత్నాలు మాత్రం నేను చేయను. కాబట్టి ఈరోజు చాలామంది దేవుని ప్రేమను తెలుసుకోలేక కదా, దేవుడు మనకి హాని చేయలేక ఎంత దేవుడు మనకి మేలు చేస్తున్నాడు. ఇప్పుడు పడకుండా నీవు చేసిన మేలుకు, నువ్వు చూపిన కృపలకు వందనం వేసే చెల్లించే ప్రతి వందనం కూడా సమస్త మహిమ ఘనత కూడా ఆయనకే చెల్లాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుణ్ణే ఆరాధనగా చేయాలి. మనము చేస్తున్న ప్రతి ఆరాధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ముందుగా మనం పెట్టుకుంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీకు నిరీక్షణ కలిగినట్లుగా రాబో కాలం ముందు, ఈ కాలమే కాదు, ఈ సంవత్సరమే కాదు ప్రియులారా. చాలా మంది అనుకుంటారు, నేను దేవుని నమ్ముకున్నాను, నాకు ఇంకా రాబో కాలం అంటున్నాడు, నాకు ఏమీ కూడా ఇంకా జరగటం లేదని చాలా మంది అనుకుంటారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, రాబో కాలం ముందు నీకు నిరీక్షణ కలుగుతుంది. ఖచ్చితంగా నమ్మిన వారు ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. రాబో కాలం ముందు రక్షణ లేని వరకు దేవుడు రక్షణను,
నిరీక్షణ లేని వారికి దేవుడు నిరీక్షణను కూడా దేవుడు దయచేస్తాడంట. చాలా మంది చనిపోయిన వారు స్మరణలో చెప్తూ ఉంటారు మాట ఏమనంటే, మరి నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నాకు ఇష్టం లేదు అని పౌలు భక్తుడు ఎందుకు ఈ మాట అంటాడంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే ఆ మాట ఎందుకు వచ్చిందంటే, రక్షణ లేని కుటుంబాలకు నిరీక్షణ ఉండదు కాబట్టి చాలా మంది చనిపోయినప్పుడు అయ్యో మా బంధువులు చనిపోయారు, పెట్టెలో పెట్టలేదు, వారికి రక్షణ ఉందా రక్షణ లేదా అన్న ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒకవేళ రక్షణ లేకపోతే వారు భయపడుతూ ఉంటారు. ఆ బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళందరూ భయపడతారు, అయ్యో మా కుటుంబంలో మా తండ్రి చనిపోయాడు, రక్షణ లేదు, మా తండ్రి ఎక్కడికి వెళ్ళాడు ఈ రోజు అని వారికి భయపడుతూ ఉంటారు. అదే దేవుని బిడ్డలైన జనులు రక్షణ తీసుకున్నాక దేవుని రాజ్యంలోకి వెళ్తారు. అందుకంటే పౌలు భక్తుడు నిరీక్షణ ఇతరుల వల్ల మీరు దుఃఖపడవద్దు కదా. నాకు ఇష్టం లేదు అన్న మాట ఎందుకు వచ్చిందంటే, అతనికి రక్షణ ఉన్నది, ఆ రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్తూ ఉంది కాబట్టి మీరు నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు మాత్రము ఏడవద్దు అంటున్నాడు పౌలు భక్తుడు. అందుకే ప్రియులారా, రాబో కాలం ముందు దేవుడు నీకు నిరీక్షణ ఇస్తున్నాడంట. చాలా మందికి రక్షణ లేని కుటుంబాలకు దేవుడు రక్షణ వస్త్రాన్ని అనుగ్రహిస్తాడని ఇక్కడ మనం ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. 12వ వచనాన్ని మనం చూస్తే, మీరు నాకు మొర్రపెట్టుదురు కానీ మీరు నాకు ప్రార్థన చేయవద్దురు కానీ నేను మీ మనవి ఆలకించును. దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియులారా, దయచేసి జాగ్రత్తగా వినండి. ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ వచనాన్ని చూడండి ఒకసారి. 12వ వచనం, మీరు నాకు మొర్రపెట్టుదురు కానీ, దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నాకు మొర్రపెట్టినట్లయితే మీరు నాకు ప్రార్థన చేసి వస్తున్నారు కానీ నేను మీ మనవి. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో ఈ మాట చాలాసార్లు నేను చెప్పాను. కుటుంబ ఆరాధన చేసుకోండి, ఉదయకాలం మొదలు జామున ప్రార్థన చేసుకోండి, మీ బిడ్డల కోసము ప్రార్థన చేయండి. చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే, ఉదయకాలం లేచిన వెంటనే ఎక్కడికి వెళ్తారు? ఆ పనులకు వెళ్ళిపోతారు కదా, వంటల పనులకు వెళ్ళిపోతారు, వంటలు చేయాలంటారు పిల్లలకి. దానికన్నా ముందు ఒక అరగంట దేవుని సమయము మీరు మీ కుటుంబం కోసం మొదలు జామున ప్రార్థన చేస్తే మీ కుటుంబానికి రక్షణ ఉంటుంది. దయచేసి గమనించండి మాట. దేవుడు అంటున్నాడు రక్షణ, మన బిడ్డలకు రక్షణ కలగాలంటే నీవు ముందు వంట చేసి పెట్టమంటున్నాడు దేవుడు. దేవునికి మొరపెట్టి ముందు నీ కుటుంబం కోసం, నీ బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు, నీ భర్తలు అనేక మంది మరి విదేశాల్లో ఉంటున్నారు, అనేక మంది మన బంధువులు ఉంటున్నారు, వారి కోసం ఒక అరగంట సమయం దేవుని సరే మనం కేటాయించకపోతే మన దేవుడు మన విషయాన్ని ఎలా కనుక్కుంటాడు? మన దేవుడు మన బిడ్డలు ఎలా ఆశీర్వదిస్తాడు? మన దేవుడు మన మనవి దేవునికి చెప్పకపోతే, మన యొక్క సంగతులు దేవునికి చెప్పకపోతే, మన మనసులో ఉన్న విషయాలు దేవునికి ఎలా అర్థమవుతాయి? అందుకే అంటున్నాను ప్రియులారా, అందుకని మీరు నన్ను వెతికినేడలా మీరు నాకు మొరపెట్టుదురు కానీ. ఎంతమంది దేవునికి మొరపెడుతున్నారు? నేనైతే అడగను కానీ ప్రతి ఒక్కరు కూడా దేవునికి మొరపెట్టాలి. మీరు నాకు వద్దురని దేవుడు అంటున్నాడు. నేను అనుకుంటున్నాను, దేవుడు అంటున్నాడు ఈరోజు అనేక మంది మీరు నాకు మొర్ర పెడుతున్నారని, మీరు నాకు ప్రార్థన చేస్తూ వస్తున్నారని నేను అనుకుంటున్నాను. దేవుడు అనుకుంటున్నాడు. ఆ గుంపులో మనం ఉన్నట్లయితే, ప్రార్థన చేస్తున్న గుంపులో మనం ఉన్నట్లయితే దేవుడు మనందరినీ కూడా అత్యధికంగా దేవుడు దీవించునుగాక. ఈ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మీరు నాకు మొర్రపెట్టుదురు కానీ మీరు నాకు ప్రార్థన చేయవద్దురు కానీ మీ మనవి ఆలకిస్తానన్న దేవుడు ఈ మాట, ఈ వచనము ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు? దేవుడు వారు చేస్తున్న ప్రతి మొర్ర, వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన, వారు చెప్పిన ప్రతి ఒక్క సాక్ష్యం వారు నెరవేర్చాలని మన హృదయపూర్వకంగా దేవుని మనము కోరుకుందాం. 13వ వచనం చదవండి. మీరు నన్ను వెతికినడలా పూర్ణ మనసుతోను నన్ను కూర్చి. చూడండి పిల్లల, దేవుడు అంటున్నాడు, అయ్యో పాస్టర్ గారు చెప్పారు కదా ప్రార్థన చేయమని, ఉదయకాలమే లేస్తాం, మరి 10 నిమిషాలు ఏదో తండ్రి ప్రభు అనుకున్నామంటే కాదు. దేవుడు ఏ రీతిగా ప్రార్థన చేయమన్నాడంటే 11వ వచనంలో, మీరు నన్ను వెతికినడలా. ఎలా వెతకాలి? చదవండి. పూర్ణ మనసుతో నన్ను కూర్చి. పూర్ణ మనసు కదా, పూర్ణ మనసు అంటే ఏంటంటే దేవుని వైపు తిప్పుకుంటూ, ఒక నా దేవుడే, నా దేవుడు తప్ప వేరే ఆశ ఈ లోకంలో నాకు లేదు, నా దేవుడిని నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడికి నేను ఎన్నొచ్చినా నా దేవుడి కోసం నేను నిలబడతాను, నా దేవుడు
నాకు గొప్ప కార్యం చేస్తాడు అన్న నిరీక్షణ నీలో ఉంటే, ఆ పూర్ణ మనసు నీలో ఉంటే, దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను కూర్చి విచారణ చేయనేలా మీరు నన్ను కనుగొంటారు. దేవుడు పూర్ణ మనసుతో మీరు వెతికితే ఖచ్చితంగా మీరు కనుగొంటారు. అందుకంటున్నాడు, మీరు నన్ను వెతకాలి, పూర్ణ మనసుతో నన్ను వెతకాలి, పూర్ణాత్మతో నన్ను ప్రేమించాలి, పూర్ణ మనసుతో నన్ను ఆరాధన చేయాలి అని ఇక్కడ భక్తుడైన ఇర్మియా ద్వారా ఈరోజు చక్కని వచనాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా, గమనించాలి, పూర్ణ మనసు అంటే ఏంటి, పూర్ణ ఆత్మ అంటే ఏంటి, అసలు దేవుని కొరకు మేము ఏమి చేయగలుగుతున్నాం నా దేవుని కోసం, నా పూర్ణ మనసుతో నేను దేవుని వెతకగలుగుతున్నానా, నేను దేవుని వెతకలేకపోతున్నానా అనేది మీకు మీరే పరీక్షించుకోవాలి ఒకసారి ప్రియులారా. అందుకంటున్నాడు 14వ వచనంలో, నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా ప్రియులారా? ఎక్కడ చూడండి, 14వ వచనం మనం చూసుకున్నాం. నేను మీకు కనపరుచుకుంటాను, నేను ఒక త్రియేక దేవుణ్ణి, నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ కల దేవుణ్ణి నేను కనపరుచుకుంటాను. అదే మీరు ఏం చేయాలంటే, నేను మిమ్మల్ని చెరలో నుండి నేను రప్పించేది. చెర, అగాధకరమైన చెర, ఈ అంధకారమైన చెర, ఈ గాఢాంధకారపు లోయలో వంటి చెర, ఇలాంటి చెరలో నుంచి దేవుడు విడిపిస్తానని దేవుడు ఈరోజు మనకు మాటిస్తున్నాడు ప్రియులారా. అంటే ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పిస్తాను. చెర కదా, అపవాది చెర అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. గాఢాంధకారపు వంటి చెర ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అటువంటి చెర నుంచి దేవుడు మనం విడిపిస్తాను అన్నప్పుడు మనకేంటి భయం, మనకేంటి మరి విజయం అని మీరు అనుకున్నట్లయితే, దేవుని వెలిగినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని చెరలో నుండి నేను రప్పించేది. దానియేలు మహాభక్తుడు ఎంతగానో ప్రార్థన చేస్తాడు. దానియేలు వంటి మహాభక్తుడు బైబిల్లో ఎక్కడా కూడా లేడు. ధైర్యవంతుడు, బలవంతుడు, దేవుని కోసం నిలబడిన ఒక సాధన అయిన యోధుడైన దానియేలు వంటి భక్తుడు బైబిల్లో దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడో తెలుసా? దానియేలు పూర్ణ మనసుతో దేవుని ఆరాధన చేశాడు. దానియేలు దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. దానియేలు జీవం గల దేవుని దర్శించడానికి, జీవం గల దేవుని ప్రేమించడానికి దానియేలు వెనకాడలేదు. దానియేలు మొరపెట్టాడు, అయ్యా నేను నిన్నే నమ్ముకున్నాను. అందుకే కదా, నిన్నే నేను నమ్ముకున్నాను, నిన్నే నమ్ముకున్నాను. ఎందుకంటే నీవు తప్ప నాకు ఈ లోకంలో ఏ ఆశ్రమ నాకు లేదు. మహోన్నతుడైన చోట నివసించుకోవడం మీరే. కాబట్టి నాకు ఆపద వచ్చిన, నిరీక్షణ వచ్చిన, వీటన్నిటి నుంచి కూడా తప్పించింది నీవే అని దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు. దానియేలుని భయంకరమైన అగ్నిగుండంలో పడవేసిన ఆ రాజుకి ఎంత కోపం వచ్చి ఆ దానియేలుని హతము చేయాలని చూసిన దానియేలుని ఎవరు కాపాడారండి? జీవం గల దేవుడు కాపాడు, కనికరించాడు. అయ్యో నా భక్తుడు అగ్నిగుండంలో, వేడిమి గల అగ్నిగుండంలో మండిపోతున్నాడని దేవతను ముందుగా పంపించి దేవుడు ఆ దానియేలు చుట్టూ కంచె వేశాడు. చూసారా? ఎందుకు కంచె వేశాడు దానియేలు చుట్టూ అంటే, దానియేలు ప్రార్థన చేసింది ఎవరికి? జీవము గల దేవునికి. ఈరోజు మనమందరం కూడా ఎవరికి మొరపెడుతున్నామంటే ప్రియులారా, ఒక జీవము గల దేవునికి మాత్రమే మనము మొరపెడుతున్నాం. ప్రాణం లేని దేవునికి కాదు మనం మొరపెట్టేది. ఆలోచించాలి. మనకలాగా మానవ శరీరంలో ధరించి మనుషుడిగా వచ్చి, మానవాళిగా ఈ లోకానికి వచ్చి, శరీరధారిగా వచ్చి, అనేకమైన శ్రమలు భరించి, అనేకమైన పాపశాపములు ఆయన మీద వేసుకుంటున్న ఒక దేవుని మనము ఆరాధిస్తున్నాం ప్రియులారా. అందుకంటున్నాడు, దానియేలు భయంకరమైన చెర నుంచి దేవుడు కాపాడాడంటే దానికి అర్థం ఏంటంటే, దానియేలు చేసిన ప్రార్థన ఎవరు కాపాడిందండి? దానియేలు కాపాడింది. అలాగే మన బిడ్డలు చిన్నప్పటి నుంచి ఎవరు చూసి నేర్చుకుంటారు ప్రార్థనలో? నా తల్లి కదా, నా తండ్రి. లేకపోయినా తండ్రి ఎక్కడికి వెళ్ళినా తల్లి చేసే ప్రార్థన ఎవరికి వస్తుంది? బిడ్డలకి వస్తుంది కదా. అంటే వారికి భయం భక్తులు ఇప్పటి నుంచి పెరుగుతున్నాయి. మన సంఘం నుంచి సండే స్కూల్ బిడ్డలు వస్తూ ఉంటారు. వారి తల్లులు ప్రార్థనా పరులు అయితే వారు కూడా రాబో కాలంలో వారు కూడా ఏమవుతారు? ప్రార్థనా పరులే. ఒకవేళ పిల్లలు కూడా ఇంట్లో సీరియల్స్ చూస్తూ కూర్చోబెట్టారు అనుకోండి, వారు ఏమవుతారు? అదే దానికి బానిసలు అయిపోతారు కదా. చిన్నప్పటి నుంచే వారు బానిసలు అయిపోతారు. ఈరోజు లోకంలో జరిగేదంతా కూడా అదే. పిల్లలు ప్రార్థనా పరులకు ఎదగాలంటే
తల్లులు చేసే క్రమం ఏంటో తెలుసా? ఉదయకాలం వరకు ప్రార్థన నేర్పాలి. స్కూల్కి వెళ్ళే ముందు కీర్తనలు అధ్యాయం చదివించండి మీ పిల్లల చేత. వచ్చాక సామెతలు చదివించండి ఒక అధ్యాయం. 30 అధ్యాయులు 30 రోజుల్లో సామెతల గ్రంథం చదివితే దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివిస్తాడు. ఈ బిడ్డలందరూ కూడా సామెతల గ్రంథం చదివితే యెహోవా జ్ఞానం ఇచ్చాడు. తెలివి వివేచనలు ఆయన నోటి నుండి వచ్చినని సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథం చదివించండి, కీర్తనలు చదివించండి. అంటే ఇవన్నీ కూడా ఆధారం ఏంటంటే జ్ఞానం. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి ఇవన్నీ కూడా మనం చదవాలి. ఏదో నేను జ్ఞానం ఉంది, నేను పరీక్షలో పాస్ అయిపోతాను, నాకేంటి అన్న ఇది మనకి ఉండకూడదు. ఎందుకంటే దేవుడిచ్చే జ్ఞానము చాలా గొప్పది. అందుకు అంటున్నాడు ఇక్కడ చూడండి, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించేదను. చాలా ఈరోజు దేవుడు అనేక మందిని భయంకరమైన చెర నుంచి తప్పించబోతున్నాడు అనేది మనం నమ్మాలి. ఒకటి. రెండవదిగా అన్యులు చాలా మంది దేవుని నమ్మకుంటే దేవుడు కూడా ఈ లోకం అనే చెర నుంచి అనేక మందిని మార్చబోతున్నాడు అనేది మనం నమ్మాలి. ఇంకోటి ఏంటంటే దేవుని కొరకు నిలబడటానికి అనేకమైన శోధనలు వచ్చినా కూడా దేవుడు కాపాడుతాడనే విషయాన్ని మనము గుర్తించాలి. కింద వచ్చిన మనం చూస్తే బట్టి ఏ జనంలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివే స్థితిలో ఆ జనులందరిలో నుండి ఆ స్థలంలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించడం ఇదే యెహోవా ప్రియులారా. చూడండి, ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరుకు పంపించిన అచ్చటికి మిమ్మును మరలా రప్పించును. దేవుడు అంటున్నాడు, ఎక్కడికైతే మీరు పాడైపోయిన పునాదులు గల పట్టణానికి స్థలానికి పాడైపోయారో మరలా దేవుడు నిన్ను అదే ప్రాంతానికి తీసుకుంటాడు. అనుకోవచ్చు, అయ్యో నేను ఆ ప్రాంతం విడిచిపెట్టేస్తాను, నాకేమీ కూడా లేదు అని మనం అనుకోవచ్చు. దేవుడు అంటున్నాడు, నిన్ను ఏ రీతిగా నేను ప్రేమిస్తాను, ఏ రకంగా నేను కనుక్కుంటానో మీరు నన్ను ఆత్మతో నన్ను ప్రేమించానని దేవుడు ఈరోజు అంటున్నాడు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని గురించిన సంగతులు నాకు తెలుసు కాబట్టి రాబో కాలంలో నీకు నిరీక్షణ కలగాలంటే, అవి సమాధానంగా ఉండాలంటే, అవి హానికరంగా ఉండకూడదంటే మీరు నాకేం చేయాలో తెలుసా? దేవుడు అంటున్నాడు, నేను రాబో కాలంలో మీకు దీవెనలు కలగాలి, రాబో కాలం మీకు ఆశీర్వాదాలు కలగాలి, రాబో కాలం మీకు జయ జీవితాలు కలగాలి, రాబో కాలం మీకు మంచి జీవితాలను ప్రసాదించాలి అని నేను అనుకుంటే మీరు నాకు చేయవలసింది ఏంటంటే 12వ వచనం చదవండి ఒకసారి. అదే జవాబు, మీరు నాకు మొరపెట్టదురు కానీ నాకు ప్రార్థన చేర్చవద్దురు కానీ నాకు మనవి ఇదే దేవుని యొక్క ఈరోజు దేవుడు మన నుంచి కోరుతున్న మాట ఏంటంటే మీ నుంచి సమాధాన విషయాన్ని నేను గమనిస్తాను, సమాధానం మనకు కావాలి అని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ప్రియులారా, అదే క్రొత్త నిబంధనలోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు రాయించిన 9వ వచనాన్ని ఆల్రెడీ ఈ మాట మీకు చెప్పాను ఎప్పుడో గత వారం, ఇప్పుడు మీకు చెప్పి ఉన్నాను. 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వారి మోకాళ్ళను చూడండి పిల్లలు, ఈ పరలోకమందు దేవదేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? అందుచేతను పరలోకమందును కదా వారిలో కానీ, పరలోకమందు ఎవరైతే ఉంటారో వారిలో కానీ, ఈ భూమి మీద ఉన్న వారిలో కానీ, ఈ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాళ్ళు ఎక్కడ ఉండాలంట? యేసు నామములో ఖచ్చితంగా వంగాలి. ఎవరైనా సరే వంగాలి అని పౌలు గారు మనకు ముందుగానే మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, అదే మనం చూసినట్లయితే దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా ఒకసారి మనం చూస్తే ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, పౌలు గారు దెస్సలోనికీ సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే 2వ అధ్యాయం మొదటి అధ్యాయం 2వ వచనం, కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకునొచ్చు, మా ప్రార్థనను మీకు విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనికీ సంఘానికి రాస్తున్నాడు ఏమనంటే, విశ్వాసంతో కూడా ఉండాలి మీ పని. మనం ఏ పని చేసినా విశ్వాసంతో చేయాలి, ప్రేమతో కూడా మీ ప్రయాసం వ్యర్థం చేయకూడదు.
ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణ కదా, ఓర్పు, సహనము ఇవన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీకు నేను కృతజ్ఞత స్తుతులు నేను చెల్లించుచున్నానని పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా, 4వ వచనం, ఏలయనగా నేను మనం ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం కాక, ఏలయనగా మీరందరూ కూడా దేవుని చేత ప్రేమించబడిన జనులారా, మీరందరూ కూడా దేవుడి కొరకు సాక్షులుగా మీరు ఎదగండి. ఎందుకంటే దేవుడి కొరకు ప్రయాసపడితే మీ పనిని, మీ ప్రేమతో కూడిన సహనాన్ని దేవుడి కొరకు ఉపయోగించండి అని పౌలు భక్తుల ద్వారా ఈరోజు మన అనేకమైన మాటలు మనము నేర్చుకుంటున్నాం ప్రియులారా. అందుకంటూ ఉన్నాడు, ఇర్మీయా భక్తుడు అంటూ ఉన్నాడు, రాబో కాలమున నీకు ఏం కలగాలి? అందరూ చెప్పాలి, రాబో కాలమున నీకు ఏం కలగాలి? నిరీక్షణ కలగాలి. నిరీక్షణ కలగాలంటే నువ్వేం చేయాలి? దేవుని కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి మించిన శక్తిని నువ్వు చూపించాలి. దేవుని కొరకు నువ్వు చేస్తున్న ప్రతి ప్రయాసను దేవుడి నీ ద్వారా వ్యర్థం కాకుండా ఉండాలంటే నువ్వు దేవుని పైన ఇంకా నమ్మకంగా నీవు చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చెప్తున్నారు ఏంటంటే 3వ అధ్యాయము 19వ వచనాన్ని పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్న చక్కని మాట ఏంటంటే, జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి వల్ల. ఇక్కడ ఏంటంటే ప్రియులారా, చివరిగా మనం చూసినట్లయితే జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో, క్రీస్తు ప్రేమను తగిన శక్తి గలవారు తెలుసుకుంటారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. అనేది ఏంటంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటి కంటేను శేష శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మీరు అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను కదా, అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అర్థం ఏంటంటే, మీరు ఏమైతే అడుగుతున్నారో దేవుణ్ణి, అవి అడుగు వాటి కంటే దేవుడు ఇంకా ఉంచిన వాటి కంటే మీకు అత్యధికంగా దేవుడు గొప్ప శక్తిని, గొప్ప బలాన్ని, గొప్ప విజయాన్ని దేవునికి ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే ప్రియులారా, నీవు ఇర్మీయా భక్తుడు చెప్పినట్లుగా నీకు నిరీక్షణ కలిగినట్లుగా దేవుని కొరకు నువ్వు నిలబడటానికి ముందుకు వచ్చినప్పుడు దేవుడు నీకు చక్కని మేలుని నీకు చేస్తాడు. ఈరోజు ఒక మాట మీకు నేను చెప్తున్నాను, అదేంటంటే రాబో కాలం ముందు దేవుడు నీకు నాకు కూడా రక్షణ నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనది మాత్రము కాదు. అది గుర్తుపెట్టుకోండి. మనకు రానున్న దినాల్లో, రానున్న సందర్భాల్లో, రానున్న రోజుల్లో దేవుడు అంటున్నాడు, మీరు నాకు ప్రార్థన చేయవచ్చు కానీ మీ మనవి నేను ఆలకించను. ఒకసారి దేవుని సంఘంలో ఉన్నారు కదా మీరందరూ, ఈరోజు దేవునికి ఒకసారి మార్చమండి. మేము రేపు ఉదయం జాము నుంచే దేవునికి మేము ప్రార్థన చేస్తామని వచ్చేది కదండి. ఉదయం జాము లేచి మేము ఏ పని చేయకుండా మేము ముందు ప్రార్థన చేసుకున్నాక ఏ పని అయినా చేస్తాం. చేతులు బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించిన కాక. మీరు దేవుని పని ముందు చేయండి, దేవుని కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాకే ఉదయం నుంచి మీ పనులని మొదలు పెట్టండి. దేవుడు అంటున్నాడు, రాబో కాలం ముందు నీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైన మాత్రము కావు అని దేవుడు అంటున్నాడు. దేవుడు మనందరినీ కూడా బాగా దీవించిన గాక.